ఇప్పుడు ఊళ్ళో ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్స్ ఊళ్ళో హైదరాబాద్ నగరంలో పెట్టడం ఏంటి, ఐడిపిఎల్ ఇక్కడ ఉండటం ఏంటి? ఆ భూములను ఏం చేయాలి? కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వానికి మనం చెప్దాం, మీరు వాళ్ళకి కన్వర్షన్ ఇచ్చేయండి ఒక్క షరతు మీద. 100 ఎకరాల భూమి కన్వర్షన్ కావాలంటే 50 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేయండి. లంచంగా 30% ఇవ్వమంటున్నారు కదా మీ దగ్గర. వాడికి ఎందుకు పడే? వాడి కన్వర్షన్ కోసం ఇచ్చేస్తున్నాం కదా. దాన్ని మీరు గ్రీన్ బెల్ట్గా వాడండి, దాన్ని మీరు నగరంలో మౌలిక సదుపాయాల కోసం వాడండి, దాన్ని కమర్షియల్గా వాడండి. సిటీకి డబ్బులు రావడం కోసం కొన్ని కమర్షియల్గా పోతే కొంత భూమి దానికి కూడా వాడండి. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనకి విస్తారమైన భూమి ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. కొంచెం ఇమాజినేటివ్గా ఆలోచించాలి, న్యాయంగా ఆలోచించాలి. లంచాల ద్వారా మన కన్వర్షన్ కాకుండా సమాజానికి ప్రయోజనం వచ్చేట్టుగా కన్వర్షన్ గురించి ఆలోచించాలి. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఇందాక వారు చెప్పారు. కొన్ని సందర్భాల్లో లిటిగేషన్ ఉన్నప్పుడు మరో సందర్భంలో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అవసరం, అనివార్యం. కానీ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అన్న పేరుతో టైటిల్ ఏ రకంగా అనుమానం లేనటువంటి ల్యాండ్స్, ఎలాంటి అనుమానానికి ఆస్కారం లేని ల్యాండ్స్ విషయం కూడా దత్తాత్రేయ గారు చంపేస్తున్నారు. మ్యూటేషన్ చేసిన ల్యాండ్స్, బిల్డింగ్ అప్రూవల్ చేసిన ల్యాండ్స్, లేఅవుట్ అప్రూవల్ చేసిన ల్యాండ్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్న ల్యాండ్స్. ఇప్పుడు అధికారులను అడిగితే క్యాబినెట్లో చెప్పారు మాకు ఇవన్నీ ఇన్ఫార్మల్గా మీరు తాపేమని చెప్పని, వీలుంటే కోర్టుకు వెళ్ళాలన్నారు. కోర్టుకు వెళ్ళాలంటే ఈ దేశంలో ఈవేళ మనం ఏం నిజాయితీగా మాట్లాడుకుందాం, ఎన్ని లక్షల ఖర్చు అవుతుంది, ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఇంతకంటే దారుణం ఇంకోట్లేదు. నిజంగా నేను చెప్తున్నా, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. చట్టం స్పష్టంగా ఉంటే వాడెవడో చెప్పేదంటే ఏ చట్టం కింద చెప్తున్నాడు?